హే గైస్, సో ఇది చార్మినార్ వ్లాగ్. చాలా డేస్ అయిపోయింది వెళ్ళి, బట్ ఇప్పుడు పెట్టాలనిపించింది. ఎందుకంటే ఎట్లాగో స్పేస్ కూడా క్లియర్ చేస్తున్నాను అనమాట ఫోన్లో. సో చాలా మంది ఏం చేస్తారంటే పబ్లిక్ పార్కింగ్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేస్తారు కొంతమంది. బట్ అది చాలా క్రౌడెడ్ ఉంటుంది. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా ఇష్యూ అయిపోయింది అనమాట. చాలా స్మెల్లీగా హారిబుల్గా ఉంటుంది పబ్లిక్ పార్కింగ్. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్, మీరు కొంచెం దగ్గరలోకి వెళ్తే 100 రూపీస్ పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి. అట్లా ఉంటాయని మాకు కూడా మొన్నటిదాకా తెలియదు. సో అక్కడ ఎవరో ఇట్లా రండి రండి అంటే వెళ్ళామన్నమాట. ఫ్రీ పార్కింగ్ అంటే కాదు, పెయిడ్ 100 రూపీస్ ఫర్ 1 అవర్ అంటే ఓకే అని చెప్పి ఇంకా పార్క్ చేసాం. 2 అవర్స్కి అయితే 170 ఎంతో. ఐ థింక్ ఇది బెస్ట్, ఎందుకంటే ఇప్పుడు కిడ్స్తో కానీ వచ్చినా లేకపోతే అక్కడ ఏదైనా స్టెప్ చేసినా ఆ పబ్లిక్ పార్కింగ్ అయితే ఇట్ వాస్ హారిబుల్. సో ఫ్రీ పార్కింగ్ అనమాట అది. ఇదే కొంచెం బెటర్ అనిపించింది. సో ఎనీవే వచ్చాము. ఇంకా ఫుల్ రంజాన్ సీజన్లో మొన్నటిది. సో సారీ, ఇట్స్ అ ఓల్డ్ వీడియో బట్ ఐమ్ పోస్టింగ్ నౌ. నేను ఫస్ట్ టైం చూసాను ఇట్లా చార్మినార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రీట్ మొత్తం డెంటల్ క్లినిక్సే ఉన్నాయి. అంటే కొంచెం మినీ డెంటల్ స్టాల్స్లా ఉన్నాయి అనమాట. అండ్ చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నారు వాటిలో. సో నాకు తెలీదు చార్మినార్ దగ్గర క్లిప్స్ బ్యాగ్సే కాకుండా ఇట్లా డెంటల్ లైక్ స్ట్రీట్ కూడా ఉందని చెప్పి. సో ఫైనలీ ఈ షాప్కి అయితే వచ్చాము. ఇట్ ఈస్ జస్ట్ రైట్ బిసైడ్ చార్మినార్. స్టాల్లా లేకుండా షాప్లా ఉందన్నమాట. 50 రూపీస్ ఫర్ 1 క్లిప్. అంటే హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటే చిన్నపిల్లల్లా ఉంటాం కదా, సో అవి తీసుకోకుండా జస్ట్ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నా. అండ్ బ్యాంగిల్ సెట్స్ వచ్చి 100 రూపీస్ ఉన్నాయి. నా పెళ్ళికి వచ్చిన బ్యాంగిల్సే, నేను ఇంకా ఏం వాడట్లేదు. సో అవన్నీ కూడా యూజ్ చేయాలి ఇంకా. సో తీసుకోలేదు బ్యాంగిల్స్ ఏమి. బ్యాగ్స్ కూడా అంతే 250 350 ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో సేమ్ నుమాయిష్లో ఎలా ఉన్నాయి, మీరు నా లాస్ట్ టైం నుమాయిష్ వీడియోస్ చూసే ఉంటారు కదా, సో అదే టైప్లో అదే రేంజ్లో ఉన్నాయి అనమాట అన్నీ. కొంచెం ఎక్స్పెన్సివ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మెటల్వి. సో ఐ థింక్ ఇక్కడికన్నా కొంచెం రోడ్ మీద అయితే ఇంకొంచెం తక్కువ, బట్ అవి అంత క్వాలిటీ ఉండకపోవచ్చు. అండ్ నేను వేసుకున్న టాప్ వచ్చి మా అమ్మమ్మ స్టిచ్ చేశారు. నార్మల్గా ఇట్లా మీటర్ కింద అని అమ్ముతారు కదా, ఆ క్లాత్ తీసుకొని. అండ్ నేను వేసుకున్న బ్యాగ్ వచ్చి గోవాలో తీసుకున్న 600 పడింది బ్యాగ్. చాలా ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటున్నా. అండ్ ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు చార్మినార్ వెళ్ళాలన్నా అబ్బా బయలుదేరాలా, అంత దూరం వెళ్ళాలా, అంత క్రౌడ్లో లైక్ అన్కంఫర్టబుల్ ఉంటుంది ఇట్లా అనిపిస్తుంది. బట్ ఒక్కసారి వెళ్ళాక అన్నీ మర్చిపోతాం గైస్, బికాజ్ ఇట్స్ సో కలర్ఫుల్. ఆ లైటింగ్స్ కానీ, ఆ షాప్స్ దగ్గర లైక్ మెరిసిపోతున్న క్లిప్స్, బ్యాంగిల్స్, చెప్పులు, ఆల్ దోస్ బీడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ సో లైవ్లీ గైస్. అండ్ పీపుల్ కూడా ఎవరికి సంబంధం లేదు, జస్ట్ అలా నడుస్తూ ఉంటారు. సో ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ దో ఇట్స్ లిటిల్ టైరింగ్. నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఈచ్ 20 రూపీస్ చెప్పారు. అసలు నా హస్బెండ్ అయితే ఎందుకు సోది తొక్కలో ఇయర్ రింగ్స్ ఇరిగిపోతే అది ఇది వద్దు అన్నాడు. కానీ నేను సరేలే చాలా బాగున్నాయి క్యూట్గా అని చెప్పి తీసుకున్నా. అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. లైక్ కొన్నిసార్లు నైట్ టైం లైటింగ్లో బాగానే అనిపిస్తాయి కదా, బట్ అట్లేం లేదు. స్టడ్స్ లాంటివి కొంచెం బాగున్నాయి అనిపించింది.
ఈ గాగుల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అసలు. తనకు బాగా సూట్ అయ్యాయని కూడా చెప్పాను. కాకపోతే ఒక 2-3 ట్రై చేసి ఏమో అస్సలు బాగాలేదని చెప్పి తీసుకోలేదు. బట్ నిజం చెప్తున్నా, రేబాన్ గ్లాసెస్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ 100 రూపీసే ఒక్కొక్కటి. అదే నేను ఒక 500-400 ఉంటుందేమో అనుకున్నా. బట్ వెరీ అఫోర్డబుల్. ఏమో తనకి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు మరి. అండ్ కొన్ని పలాజో ప్యాంట్స్ కూడా ఉన్నాయి, ఒక 100 అని చెప్పి అమ్ముతున్నారు. ఐ రియలీ వాంటెడ్ టు బై. సో అవేంటంటే లైక్ కొత్తవే, ఓల్డ్ ఏం కాదు. మనకు అర్థమైపోతుంది కదా చూస్తే మనం వేసుకునేవి. బట్ తనకేంటంటే 100 రూపాయలకి ఎందుకు అమ్ముతాడు వాడు, ఖచ్చితంగా ఓల్డ్ అయి ఉంటాయి అని చెప్పి కొననివ్వలేదు. ఇంకా సరే అని లైట్ తీసుకున్నా. మోమోస్, స్వీట్ కార్న్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, కానీ లైక్ వీ డోంట్ ప్రిఫర్ టు ఈట్ ఇన్ లైక్ స్మాల్ స్టాల్స్, ఎందుకైనా మంచిది అని చెప్పి. సో నెక్స్ట్ ఇట్లా హలీమ్ సీజన్ కదా అది. సో అంటే రంజాన్లో కదా వీడియో. సో హలీమ్ కేఫే 555 అని చెప్పి బాగా వైరల్ అయింది అప్పుడు ఇన్స్టాగ్రామ్లో. సో దానికి వెళ్ళామన్నమాట. సో లైక్ హలీమ్ అయితే క్రేజీ ఉంది గైస్, ఇట్స్ రియలీ గుడ్. ఏం లేదు, పిస్తా హౌస్ హలీమ్నే ఇంకొంచెం లైక్ గ్రీజీగా, ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా, ఇంకొంచెం మసాలాతో వేసినట్టుగా ఉంది. సో నెక్స్ట్ రంజాన్కి అయితే ట్రై చేయండి. మరి ఇప్పుడు ఐ డోంట్ నో అవైలబుల్గా ఉంటుందో లేదో. ఇప్పటికీ నార్మల్గా అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే తినండి హలీమ్, చాలా బాగుంది. చికెన్ కాంబో అదంతా కూడా ఉండింది, చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. బట్ అది బర్డ్ ఫ్లూ సీజన్ అని చెప్పి ఆంధ్రాలో బాగా వైరల్ అయింది కదా అప్పుడు. సో మేము కొంచెం దానికి భయపడి చికెన్ ఏం పెట్టలేదు, ఓన్లీ హలీం ఒకటే పెట్టుకొని తిన్నాము. చాలా స్పైసీగా ఉండింది. ఒక హలీం ఇద్దరికి తింటే సరిపోయింది మంచిగా, అంత స్పైసీగా అంత పర్ఫెక్ట్గా ఉండింది. సో ఇది అయిపోయాక ఇంకా ఏదో ఒకటి స్వీట్గా తాగాలనిపించి వీ హ్యాడ్ దిస్ దాని ఏమంటారు ఫలూదా. ఫలూదా అయితే ఓకే, ప్రెటీ యావరేజ్, అంటే ఓ తోపులా లేదు, అలా అని ఓ వర్స్ట్గా లేదు, ఓకే ఇట్స్ నార్మల్. ఆ సేమియా కొంచెం ఉడకలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఫైన్. సో అంబియన్స్ కూడా బాగుండింది. సో సారీ గైస్, అప్పుడే పెట్టుంటే అట్లీస్ట్ ఎవరైనా చూసి వెళ్ళే వాళ్ళేమో. ఐ హోప్ ఇట్ ఈస్ అవైలబుల్ నౌ, బికాజ్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ హలీమ్, చాలా బాగుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హైదరాబాద్లో నేను ఇంకేమైనా ప్లేసెస్కి వెళ్ళి వ్లాగ్ చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏ ప్లేస్ ఇష్టమో కూడా షేర్ చేసుకోండి హైదరాబాద్లో. అండ్ మీకు చార్మినార్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, అండ్ వాట్ డూ యూ గైస్ యూజువలీ షాప్ ఇన్ చార్మినార్, అలా ఏదన్నా ఉన్నా జస్ట్ ప్లీజ్ షేర్ ఇన్ ది కమెంట్స్, పీపుల్ విల్ ఆల్సో నో.